ఎన్నో విచిత్రమైన ఆలయాలు ఉన్నప్పటికీ కోనార్క్ లాంటి ఆధునికమైన ఆలయం ప్రపంచంలోనే లేదు. ఎందుకంటే కోనార్క్ లో దేవుడైన సూర్యుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు కొడుకైన సాంబుడు కుష్టి రోగాన్ని శాపం కింద పొందడం వల్ల ఈ కోనార్క్ ప్రదేశానికి వచ్చి 12 సంవత్సరాల పాటు కఠోరంగా సూర్యుడికి తపస్సు చేయడంతో ఈ శాప విమోచనం జరిగి సాంబుడికి పక్కనే ఉన్న సముద్రంలో ఒక సూర్యుడి విగ్రహం దొరుకుతుంది. దాంతో ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు. కానీ 1000 సంవత్సరాల క్రితం నరసింహదేవ అనే ఒక ఒరిస్సా రాజు ఆ విగ్రహం కింద 52,000 కేజీల అయస్కాంతపు రాయిని పెట్టి ఈ గుడి నిర్మాణాన్ని సూర్యుడి రథం రూపంలో పూర్తి చేశాడు. కానీ 17వ శతాబ్దంలో ఈ సముద్ర తీరంలో వెళ్తున్న పోర్చుగీస్ నావికులకు తమ కాంపాసులు పనిచేయకపోవడంతో ఈ ఆలయంలో ఏదో శక్తి ఉంది అని ఆలయాన్ని మొత్తాన్ని కూల్చేశారు. ఇప్పుడు ఆ సూర్యుడి విగ్రహం పూరి జగన్నాథుడి ఆలయంలో ఉంది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ లో వాడుతున్న మ్యాగ్నెటిక్ లెవిటేషన్ పద్ధతిని 1000 సంవత్సరాల క్రితమే ఈ ఆలయంలో ఉపయోగించారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి అందరూ చెప్పండి. జై సూర్యదేవ.